రోడ్డు పైన దొరకనున్న డబ్బు సంచి. కుంభరాశి వారికి అన్నింటా విజయాలే. 4 శుభవార్తలు వింటారు. పనులను పక్కన పెట్టి వెంటనే చూడండి. అసలు రోడ్డు పైన కుంభరాశి వారికే డబ్బు సంచి ఎందుకు దొరుకుతుంది? అన్నింటా ఏం విజయాలు సాధించబోతున్నారు? ఏ 4 శుభవార్తలు వినబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజు మీ కోసం చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ జీవితంలో త్వరలో కనిపించనున్న 4 శుభ సూచనల గురించి అయితే తెలుసుకుంటారు. అయితే ఈ వీడియోలో చెప్పే విషయాలు జ్యోతిష విశ్లేషణ ఆధారంగా మాత్రమే చెప్పబడినవి. వీటిని భవిష్యత్తు గురించి ఖచ్చితమైన హామీలుగా కాకుండా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా మాత్రమే అయితే చూడండి. ఇటీవల మీ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉండవచ్చు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాలేదని నిరాశ చెందిన సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటి శుభవార్త, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని మరలా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం అనుకూలంగా మారవచ్చు. మీ సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. రెండవ శుభవార్త, ఆర్థిక విషయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే గతంలో రావాల్సిన డబ్బు రావటం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించటం లేదా అనుకోని సహాయం అందటం వంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు అనే చెప్పాలి. అయితే ఏ ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు అయినా సరే జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం అవసరం అని అయితే చెప్పుకోవాలి. మూడో శుభవార్త, కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే దూరంగా ఉన్న బంధువుల నుంచి మంచి సమాచారం రావచ్చు. అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి అనే చెప్పుకోవాలి. నాలుగో శుభవార్త, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకు అసాధ్యం అనిపించిన పనులు కూడా పూర్తి చేయగలిగే ధైర్యం మీలో కలుగుతుంది అని అయితే చెప్పుకోవాలి. సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా సాధించే అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి రోడ్డు పైన డబ్బు సంచి కనిపించటం వంటి విషయాలను శుభసూచకంగా భావిస్తారు. అలాంటి సంఘటనలు ఎదురైనా అది ఇతరుల ఆస్తి కావచ్చు అనే విషయాన్ని గుర్తు చేసుకుని నిజాయితీగా వ్యవహరించడం చాలా ముఖ్యం. నిజమైన అదృష్టం అంటే సంపాదించడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం కూడా అని అయితే గుర్తుంచుకోండి. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కృషిని కొనసాగించండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తెలివిగా ఉపయోగించుకోండి. మీ శ్రమ, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలతో విజయానికి బలం అయితే అందిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా ముఖ్యమైనది. కుంభరాశి వారికి ఈ కాలంలో జీవితంలో కొన్ని సంఘటనలు ఒక దాని తర్వాత ఒకటిగా జరగవచ్చు. ఇవి చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం అయ్యే అవకాశం కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ప్రతి వ్యక్తిని ముందుగానే కలవండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీ చెవిన పడవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబంలో ఒక శుభకార్యానికి గురించి సంబంధించినది కూడా కావచ్చు. అయితే మొదటిగా చిన్న వార్తలా అనిపించినా అదే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కూడా కావచ్చు. ఇది ఇక ధనయోగం విషయానికి వస్తే గతంలో ఆగిపోయిన ఒక చెల్లింపు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. కొందరికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీకు నమ్మకమైన ఒక వ్యక్తి నుండి విలువైన సలహా లభించవచ్చు. ఆ సలహా మొదట సాధారణంగా అనిపించిన భవిష్యత్తులో అదే మీ విజయానికి బలమైన పునాది కూడా కావచ్చు. అందుకనే పెద్దల మాటలను, అనుభవజ్ఞుల ఇచ్చిన సూచనలను నిర్లక్ష్యం అయితే చేయవద్దు. అలాగే కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మాట్లాడని ఒక బంధువు మరలా మీతో మాట్లాడే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు తొలగి
ప్రేమ బంధాలు పెరిగే సమయం ఇది అని అయితే చెప్పుకోవాలి. అయితే మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ అయితే అవసరం అనే చెప్పుకోవాలి. విజయాలు వచ్చినప్పుడు కూడా శరీరాన్ని నిర్లక్ష్యం అయితే చేయకూడదు. సరైన నిద్ర, సమయానికి ఆహారం, మనశ్శాంతి అయితే ఈ సమయంలో ఈ 3 మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి సహాయం మీకు మంచి ఫలితాలను అయితే తీసుకురావచ్చు. అవసరమైన వారికి తోడుగా నిలవడం, అలాగే మీ సానుకూల ఆలోచనలే మీ విజయానికి నిజమైన అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందువల్ల కుంభరాశివారు భయాన్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషి, మీ సహనం, మీ మంచి నిర్ణయాలే మీ విజయాలకి సరైన పునాదులు కావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే కుంభరాశి వారికి ఈ ఒక్క విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదృష్టం ఎప్పుడు పెద్ద శబ్దంతో రాదు. అది చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ జీవితంలోకి అడుగుపెడుతుంది. ఆ సంకేతాలను గుర్తించిన వారు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రోజుల్లో మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఒక కొత్త వ్యక్తి రావచ్చు. అతను లేదా ఆమె మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశానికి కూడా కారణం కావచ్చు. మొదట్లో అది సాధారణమైన పరిచయంలా అనిపించినా కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. అందుకనే ప్రతి వ్యక్తిని గౌరవంగా పలకరించండి. మీరు చాలా కాలంగా మనస్సులో దాచుకున్న ఒక కోరికను నెరవేరే దిశగా అడుగులు పడతాయని అయితే చెప్పుకోవచ్చు. దేవుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా మీ కష్టాన్ని ఎప్పుడూ వృధా చెయ్యడు. సరైన సమయంలో సరైన ఫలితాలు అందించేస్తాడని నమ్మకంతో ముందుకు అయితే సాగండి. ఈ సమయంలో మీరు 4 శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తున్నాయి. మొదటి శుభవార్త, ఆర్థికంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. బ్యాంకు, ఉద్యోగం, వ్యాపారం లేదా పెట్టుబడులకు సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. రెండవ శుభవార్త, కుటుంబంలో సానుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం, గృహప్రవేశం, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. అయితే మూడవ శుభవార్త, మీరు ఊహించని వ్యక్తి నుంచి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. గతంలో మీ మంచితనాన్ని గుర్తించుకున్న వ్యక్తులు ఇప్పుడు మీకు అండగా కూడా నిలవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే 4వ శుభవార్త, మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న కృషికి గుర్తింపు లభించవచ్చు. ఉద్యోగంలో ప్రశంసలు, వ్యాపారాల్లో లాభాలు లేదా సమాజంలో గౌరవం కూడా పెరగవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త కూడా అవసరం అనే చెప్పుకోవాలి. విజయం వస్తుందని తెలిసినప్పుడు కొంతమంది అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. పని పూర్తి అయ్యే వరకు మౌనంగా ఉండటం చాలా మంచిదని అయితే గుర్తుంచుకోండి. ప్రతి ఉదయం లేచిన వెంటనే మీ ఇష్టదైవాన్ని స్మరించండి. 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయండి. పెద్దలను గౌరవించండి. మీ చేతనైనంత వరకు కూడా ఒక మంచి పనే చేయండి. ఈ సానుకూలమైన అలవాట్లు మీ మనస్సుకు ధైర్యాన్ని, నిర్ణయాలకు స్పష్టతను ఇస్తాయని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రోడ్డు పైన దొరకనున్న డబ్బు సంచి ఏమిటి, కుంభరాశి వారికి అన్నింటా ఏం విజయాలు సాధించబోతున్నారు, ఏ 4 శుభవార్తలు వినబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.